హాయ్ ఎవరివన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్ అభ్యర్థుల ధర్నా, మెగా డిఎస్సి చుట్టూ ఉన్నటువంటి అనేక సమస్యలు, అనేకమైనటువంటి చిక్కులకు సంబంధించి లక్షలాది మంది అభ్యర్థులు నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి తమ యొక్క నిరసనలు, ఆందోళనలు తెలియజేశారు. అయితే ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మరియు అన్ని ప్రముఖ నగరాల్లో కూడా వేలాది మంది డిఎస్ అభ్యర్థులు అందరూ కూడా కథలకు వచ్చి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యల గురించి ప్రభుత్వానికి విన్నవించే విధంగా నిరసన గలం తెలియజేశారు. ఇదే సందర్భంలో డివైఎఫ్ఐకి టెట్ అభ్యర్థులు కూడా లక్షలాది మంది టెట్ అభ్యర్థులు కూడా తమ వెంట కలిసి వచ్చి పోరాటాన్ని ఉధృతం చేశారు. మరి వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సమస్యలు, మీకు సంబంధించినటువంటి ఇబ్బందులు అన్నింటిని కూడా సవివరంగా వీడియో రూపంలో కానీ లేదా కామెంట్ రూపంలో కానీ ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ సమస్యలన్నింటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి సరైన మార్గమైనటువంటి లోకేష్ గారి ట్విట్టర్ అంటే ఎక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. ఎన్నిసార్లు అయినా పోస్ట్ చేయండి, ఇంకా చేయండి, విసుగు చెందొద్దు. మీకు సమస్య పరిష్కారం కావాలన్నప్పుడు లాస్ట్ మినిట్ వరకు కూడా మీ పోరాటం అయితే ఆపవద్దు. అలాగే ఏదైతే లోకేష్ గారి ఎక్స్ అయితే ఉందో ఎక్స్లో పోస్ట్ చేయండి. వేలాది మంది వేల కొలది పోస్టులు అనేవి చేయండి. అలాగే ఈమెయిల్ ఐడికి కూడా ఈమెయిల్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా మీకు మీ సమస్యలు పరిష్కారం అవ్వాలంటే మీ చదువును ఒకవైపు కొనసాగిస్తూనే మీ సమస్యల మీద మీరు పోరాటం అనేది చేయడం అనేది మర్చిపోవద్దు. ఎవరో చేస్తారంటూ ఎక్కడో ఉండిపోకుండా అందరూ కూడా ఎవరు చేయగలిగింది వాళ్ళు చేయాలి. బయటకు వచ్చి చేయగలిగిన వాళ్ళు బయటకు వచ్చి చేయండి. అదే సందర్భంలో ఇంటి దగ్గర ఉంటూనే సోషల్ మీడియా ద్వారా చేయండి. అలాగే చాలామంది మహిళలు ఉన్నారు, ఎంతోమంది చిన్న పిల్లలతో, 2 పిల్లలతో ఉంటూ మొన్నటి వరకు నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా వాళ్ళంటూ ఎటువంటి ప్రిపరేషన్ చేయకుండా నోటిఫికేషన్ ఇచ్చిన నుంచి ఆ చిన్న పిల్లలతోనే సమస్యలు పరిష్కరించుకుంటూ గంట చదువుతున్నారు. అలాంటి వాళ్ళకి నిజంగానే ప్రధానంగా ఈ 45 రోజుల సమయం కాదు కదా, కనీసం 3 నెలల సమయం ఇచ్చినా కూడా చాలదు కనుక వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ వైపు నుంచి వాళ్ళ సమస్యని అర్థం చేసుకొని ప్రభుత్వం ఇవ్వాలని చాలామంది మహిళలు అయితే కోరుకుంటున్నారు కదా. అలాంటి మహిళలందరూ కూడా మీరు ట్విట్టర్ అకౌంట్ ద్వారా అంటే ఎక్స్లో మీ బాధనంతా కూడా మెసేజ్ రూపంలో క్రియేట్ చేయండి. ఇంకా వీలైతే మీరు వీడియో చేసి సోషల్ మీడియాకి ఇవ్వండి, ఎవరి గ్రూపుల్లో పెట్టండి, అది అందరికీ చేరుతుంది. అలా తద్వారా అందరి ద్వారా వెళ్ళి ప్రభుత్వానికి చేరుతుంది. మీ ఆవేదనని వ్యక్తపరచండి. ఇంట్లో కూర్చొని బాధపడుతూ మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనకేంటి ఇలా చేస్తుందంటే బాధపడుతూ మీలో మీరు కుమిలిపోతూ ఎటువంటి సమస్య పరిష్కారం అవ్వదు. మీ బాధ ఏంటో కూడా ప్రభుత్వానికి తెలియజేయాలి. ఎందుకంటే పెద్దన్న పాత్ర పోషిస్తున్న ప్రభుత్వానికి వందల సమస్యలు ఉంటాయి, అందులో మనది ఒక సమస్య. కానీ మనకు మాత్రం 100 సమస్యలన్నీ పక్కన పెట్టి ఈ సమస్య ఒక్కటే మనకు 100 సమస్యలతో సమానం కనుక మీ సమస్యని 100 సమస్యలతో సమానంగా మీరు పోల్చుకొని మీ యొక్క ఆవేదనని, మీ యొక్క ఆలోచనల్ని, మీ బాధల్ని ఒక వీడియో రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ ప్రభుత్వానికి తెలియజేసే విధంగా సోషల్ మీడియాలోకి పోస్ట్ చేయండి, ప్రభుత్వానికి పోస్ట్ చేయండి. ఈ విధంగా మీరు తెలియజేయాలి తప్ప ప్రభుత్వం తప్పనిసరిగా మా బాధను అర్థం చేసుకోవాలి కదంటే ప్రభుత్వానికి అన్ని రకాల సమస్యలు ఉంటాయి కనుక అన్నింటిలో మన సమస్య చిన్నదవ్వచ్చు. అలాంటప్పుడు ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మన యొక్క ప్రయత్నాలు ముమ్మరం చేయాలి, అందరూ కూడా తెలియజేయాలి. అదే సమయంలో మీ చదువుని మీరు ఎవరు ఆటంకపరుచుకోవద్దు. మీ చదువును కొనసాగించండి. రోజు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట కేటాయిస్తే చాలు. ఈ విధంగా ప్రతి డిఎస్సి అభ్యర్థి తప్పనిసరిగా మీరు సమస్యలు ఉన్నాయనుకుంటూ ఆ సమస్యల కారణం ప్రభుత్వం అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటే ఏమీ రాదు. ప్రభుత్వానికి మీ సమస్యల తప్పనిసరిగా సరైన సమయంలో తెలియజేయండి. గ్రూప్ 2 అభ్యర్థుల్లాగా హాల్ టికెట్స్ అన్ని ఇష్యూస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ సమయానికి ఒక 5 రోజుల ముందో 10 రోజుల ముందు ధర్నాలు చేయడం కాదు. ముందుగానే మీ యొక్క నిరసనల్ని ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన మార్గంలో మీరు ప్రభుత్వానికి తెలియజేయాలి. ఆ విషయాన్ని ప్రతి మెగా డిఎస్ అభ్యర్థి టెట్ కావాలనుకుంటున్నటువంటి లక్షలాది మంది అభ్యర్థులు కానీ, డిఎస్సికి సమయం కావాలనుకుంటుంటే లక్షలాది మంది అభ్యర్థులు కానీ, అదే సమయంలో ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటున్నటువంటి వేలాది మంది అభ్యర్థులు కానీ, అలాగే ఒకే పేపర్ ఒకే జిల్లా అనేటటువంటి ఈ విషయానికి 6 లక్షల మంది కూడా ఏకగ్రీవంగా ఒప్పుకున్నటువంటి ఈ విషయం మీద
అందరికీ ఈ సమస్యకు పరిష్కారం అవ్వాలనుకుంటున్న అందరూ కూడా ఏకం అవ్వండి. మీ అభిప్రాయాన్ని ఒక 10 నిమిషాలు, రోజులో ఉదయం ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు కేటాయించడం తప్పు లేదు. మీరు ఇంటి దగ్గర ఉంటూనే మీ సమస్యల మీద పోరాటం అనేది న్యాయబద్ధంగా చేయొచ్చు. అలాగే బయటికి రాగలిగిన వాళ్ళు బయటికి వచ్చి మీ యొక్క నిరసనని ధర్మబద్ధమైన మార్గంలో ప్రభుత్వానికి తెలియజేయాలి. ఎందుకంటే ప్రభుత్వానికి అనేక సమస్యలు ఉన్నప్పుడు మన సమస్య తెలియజేసే విధంగా మనం ఉంటేనే మన సమస్య పరిష్కారం అవుతుంది. కనుక చివరి క్షణం వరకు కూడా మన సమస్యలను మనం పరిష్కరించుకోవడం కోసం పోరాడాలి. ధర్మబద్ధమైన మార్గంలో పోరాడి మన సమస్యలన్నీ పరిష్కరించుకొని మన యొక్క హక్కులు కాపాడుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఈ వీడియోలోకి వెళ్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజైతే DYFI ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా వేలాది మంది టెట్ అభ్యర్థులు కానీ, డిఎస్ అభ్యర్థులు కానీ, అన్ని సమస్యలకు సంబంధించిన అభ్యర్థులు అయితే బయటికి రావడం జరిగింది. అన్ని చోట్ల కూడా నిరసన గళం అనేది చాలా గొప్పగా ఉధృతంగా అయితే చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నటువంటి అనేకమైన సమస్యలు ప్రధానమైనవి ఏంటంటే, మొదటిగా డిఎస్సి ప్రిపరేషన్ సమయం అనేది ఈ 45 రోజులు చాలదు. ఆల్రెడీ అందులో 15-20 రోజులు అయిపోయే కనుక ఈ సమయం అయితే చాలదు. ఈ అనేకమైన ఆందోళనకే మొత్తం ఈ 45 రోజుల్లో 15 రోజులు దాదాపుకు పోయింది కనుక తప్పనిసరిగా ఈ పోరాటం అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా జరిగింది. అదే సమయంలో ఏజ్ రిలాక్సేషన్ తప్పనిసరిగా ఇవ్వాలంటూ వాళ్ళందరూ కూడా దాన్ని ప్రధాన సమస్యగా చేర్చారు. మరోపక్క ఒకే జిల్లా ఒకే పేపర్, దీనిని ప్రతి అభ్యర్థి కూడా వాళ్ళ గుండెల్లోంచి ప్రగాఢంగా వస్తుంది. 6 లక్షల మంది కూడా కోరుకుంటున్నారు. నార్మలైజేషన్ వ్యవస్థ అనేది ఎవరికి కూడా నమ్మశక్యంగా లేకపోవడం, దానివల్ల తప్పనిసరిగా నష్టపోయే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఒకే జిల్లా ఒకే పేపర్ ఈ విధానాన్ని పెట్టడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం కూడా లేదంటూ వాళ్ళు మరొక ప్రధానమైన అంశంగా దీన్ని చేర్చారు. ఇలా అనేకమైనటువంటి, అలాగే డిగ్రీకి సంబంధించి 50% మార్కులకు సంబంధించిన నిబంధన మీద కూడా చాలా స్పష్టంగా పోరాటం జరిగింది. ఇలా అన్ని జిల్లాల్లో కూడా జరిగింది. ఒకే పేపర్ విధానం మీద, 90 రోజుల సమయం మీద, అలాగే ఏజ్ రిలాక్సేషన్ మీద, ఇలా అనేక సమస్యల గురించి DYFI ఆధ్వర్యంలో మెగా డిఎస్ అభ్యర్థులు అందరూ కూడా కథలు వచ్చారు. అందరూ కూడా ఐకమత్యంతో బయటికి రావడం, వాళ్ళ యొక్క ప్రయత్నం మండు టెండర్లో కూడా లెక్క చేయకుండా వాళ్ళ ప్రయత్నం అయితే ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. మరి దీని మీద ఇంకా కూడా డిఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోరాడుతున్న అభ్యర్థులకు మరింత సంఘీభావం తెలిపి, మీ ప్రిపరేషన్ ఎవరు కూడా ఆపవద్దు, ప్రిపరేషన్ చేస్తూనే రోజులో 1 గంట కేటాయించడం తప్పులేదు. ఇక దీనికన్నా ప్రధానమైన అంశం ఏంటంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన విధానంలో ఒక రకంగా మెగా డిఎస్ అభ్యర్థులు అయితే ఒక ముందడుగు అయితే వేశారు. వాళ్ళ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడంలో అయితే చాలా సఫలమయ్యారని చెప్పాలి. అన్ని చోట్ల చాలా గొప్పగా ఆందోళన అయితే చేశారు. అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళ యొక్క ఆవేదనని, ఆలోచనల్ని, వాళ్ళ సమస్యల పరిష్కారం వైపు సంబంధించిన అన్ని విషయాల్ని ప్రభుత్వానికి అయితే వాళ్ళ నిరసన గళం ద్వారా తెలియజేశారు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ రోజే కాకుండా రేపు DYFI ద్వారా చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా రేపు విజయవాడలో ధర్నా చౌక్లో జరిగే ధర్నాకి అందరూ అటెండ్ అవ్వాలంటూ వాళ్ళు పిలుపునిస్తున్నారు. రేపు జరగబోయేది ప్రభుత్వానికి అయితే చాలా గట్టిగా నిరసన గళమై తెలియజేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకే చోట అది రాజధాని ప్రాంతంలో జరగడం వల్ల తప్పనిసరిగా ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా తెలియజేస్తుంది. ఎంతమంది వచ్చారనే దాని మీద, డిఎస్ అభ్యర్థుల్లో ఎంత ఆందోళన ఉందనే విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వానికి అయితే తెలియజేస్తుంది. కనుక అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఒక్కరోజు మీది ఇది కాదనుకొని ఒక్కరోజు కేటాయించండి, మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం మీ చేతులు ఉంటుంది అని DYFI ద్వారా అభ్యర్థులు అయితే, మెగా డిఎస్ అభ్యర్థులు కూడా ఎవరైతే ముందు పడి ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తారో, అందరికీ నాయకత్వం వహిస్తూ అందరిని ముందుకు తీసుకెళ్ళి నడిపిస్తూ ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళైతే వాళ్ళ ఆవేదన తెలియజేస్తున్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు రండి, రేపు ఒక్కరోజు ఈ నైట్కి బయలుదేరి రేపు ఒక్కరోజు అక్కడికి వస్తే తప్పనిసరిగా మనం విజయం సాధిస్తామంటూ వాళ్ళ ఆవేదనని తెలియజేస్తున్నారు. కనుక మెగా డిఎస్ అభ్యర్థులందరికీ కూడా వాళ్ళు తెలియజేస్తుంది ఇది, రేపు విజయవాడలో జరిగే మహాధర్నాకి అందరూ రండి, మీ సమస్యలు పరిష్కరించుకోండి అంటూ DYFI ద్వారా ఈ విషయం అనేది నాయకత్వం ద్వారా అందరికీ వాట్సాప్ గ్రూపుల్లో అన్నింట్లో వస్తుంది. అలాగే నినాదాలు, నిరసన కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తూ రేపు మళ్ళీ సంఘీభావం తెలుపుతాం, అందరం వెళ్దామంటూ తెలియజేశారు. అయితే రేపు ఇంకొక విశేషం కూడా ఉంది. టెట్ అభ్యర్థులు కూడా అదే ప్లేస్లో
డివైఎఫ్ఐతో పాటు కలిసి పోరాటం చేస్తామని ప్రకటించడం, అందరూ కలిసి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలోనే ముందుకు సాగుతామని వాళ్ళు ఐకమత్యంగా ఎప్పుడైతే తెలియజేశారో మెగా డిఎస్ అభ్యర్థుల యొక్క సమస్యల పరిష్కారానికైతే ఒక మార్గం అయితే పడిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రతి ఒక్కరు ఆలోచించండి, రావలసిన వాళ్ళు, రాగలిగిన వాళ్ళు, బయటికి వచ్చే శక్తి ఉన్న వాళ్ళు ఒక్కరోజు మీది కాదనుకొని బయటికి రండి, ధర్నాలో పాల్గొండి. రాలేని వాళ్ళు మీ యొక్క మనస్సులో ఉన్నటువంటి మీ యొక్క ఆవేదన, నిజంగా మీరు బాధపడితే ఒకే పేపరు ఒకే జిల్లా కావాలని మీరు కోరుకుంటే, 90 రోజుల సమయం కావాలంటూ మీరు కోరుకుంటే, టెట్ కావాలంటూ మీరు కోరుకుంటే, ఏజ్ రిలాక్సేషన్ కావాలంటూ మీరు కోరుకుంటే, ఇలా మీ సమస్యలు ఏవైతే లోపల ఉన్నాయి, ప్రభుత్వం మాకు ఇది తీర్చలేదని ఎవరైతే బాధపడుతున్నారో, ఆందోళన పడుతున్నారో, ప్రభుత్వాన్ని నిందించుకుంటున్నారో, అలా నిందించుకొని మీ గుండెల్లో ఆ భారం పెట్టుకొని మీరు బాధపడిపోయి మీరు నిరసించిపోవద్దు. ఫస్ట్ మీ ఆవేదనని, మీ బాధని, మీ యొక్క ఏదైతే ఒక మెసేజ్ క్రియేట్ చేసినప్పుడు ఒక్కొక్క అభ్యర్థి చాలా ఆవేదనని, మాకు ఇంక ఈ సమస్య పరిష్కారం అవ్వకపోతే మా జీవితం ఆగిపోతుందంటూ మీరు ఎవరైతే ఆందోళన చెందుతూ మెసేజ్ క్రియేట్ చేస్తున్నారో, ఆ క్రియేట్ చేసిన మెసేజ్ అంతా ఎక్స్లో పెట్టండి, లోకేష్ గారి ఎక్స్లో పెట్టండి. అలాగే ఆ మెసేజ్ని అంతా కూడా ఒక వీడియో రూపంలో మీరే చేయండి, చేసి సోషల్ మీడియాలోకి ఇవ్వండి. తప్పనిసరిగా అది అందరికీ చేరుతుంది, ప్రజలందరి ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రభుత్వానికి చేరుతుంది. అంతేగాని మీరు లోపల బాధపడుతూ ప్రభుత్వం ఏమీ మాకు చేయలేదని బాధపడుతూ ప్రభుత్వాన్ని నిందించుకోవడం వల్ల ఏమీ రాదు. ప్రభుత్వానికి చెప్పాం కదా, ఖచ్చితంగా 100 కొలది సమస్యలు ఉంటాయి, అందులో మనది ఒక సమస్య. కానీ మన సమస్యను సైతం వాళ్ళు అర్థం చేసుకోవాలంటే మన ఆవేదనని వాళ్ళకి తెలియజేసే విధంగా మీరు బయటికి రండి. రాగలిగిన వాళ్ళు బయటికి రండి. ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో ఉంటూనే లోకేష్ గారి ట్విట్టర్కి, ఎక్స్ అకౌంట్కి కానీ, ఈమెయిల్ అకౌంట్కి కానీ, అలాగే మన సీఎం గారి అకౌంట్కి కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అకౌంట్కి కానీ మీరు మీ సమస్యలు పోస్ట్ చేయండి, మీ ఆవేదనలు తెలియజేయండి. తప్పనిసరిగా ప్రభుత్వం అయితే అందరికీ సమన్యాయం చేసే విధంగానే ఆలోచిస్తుంది కనుక తప్పనిసరిగా మీ సమస్యల పరిష్కారం కోసం మీరే ఒక అడుగు ముందేయండి. ఒక్కరోజు మీది కాదనుకోండి, మీ యొక్క పరిష్కారం, మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే మార్గాలు ఉంటాయి. ఇది మర్చిపోవద్దు. ప్రతి డిఎస్సి అభ్యర్థి కూడా ఒక్కరోజు బద్దకించకుండా మీ చదువుతూనే దీనికోసం ఆలోచించండి, మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏది ఏమైనప్పటికీ అందరూ కలిసికట్టుగా రేపు విజయవాడ ధర్నా చౌక్లో పోరాటం చేయడానికి సిద్ధమవ్వండి. అలాగే మీ సమస్యలు పరిష్కరించుకునే మార్గాన్ని మీరే ఎన్నుకోండి అంటూ డివైఎఫ్ఐ ద్వారా నాయకత్వం అయితే మెగా డిఎస్ అభ్యర్థులకి తమ యొక్క సూచనలు తెలియజేసింది. మరి మీ సమస్యలు పరిష్కరించుకొని మీకు మంచి జరగాలని కోరుకుంటూ, ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మీ కామెంట్ అనేది సవివరంగా సవినంగా ఈ వీడియో కింద చేయడం మర్చిపోద్దు. ఓకే, అందరికీ థ్యాంక్ యూ.